ఓకే, కొంచెం చల్లగా అయినవి కూడా విడిది మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకా ఇందులోకి అల్లం వేసుకోవాలి. మామూలుగా అయితే ఇవి ఫ్రై చేసేటప్పుడే అల్లం వెల్లుల్లి రెండు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కానీ నా దగ్గర అల్లం ఉంది కానీ వెల్లుల్లి లేవు, ఎల్లిపాయలు, అందుకే దంచింది అల్లం వేస్తున్నాను. లేదంటే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. సో ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇలా కాకుండా ఆయిల్లో ఫ్రై చేద్దాం. దీన్ని అయితే మిక్సీ పట్టేద్దాం.